ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. గురుగారు, మిథున రాశి వారికి ఎలా ఉందండి జూలై మాసం? మిథున రాశి వారికి దాదాపుగా ఈ మాసంలో కొద్దిగా డౌన్ఫాల్ ఉన్నటువంటి రాశులు వీళ్ళే. అంటే చాలామంది చెప్పే ఉంటారు మీకు, గురుడు కర్కాటకంలోకి వచ్చాడు, మిథున రాశి వారికి చాలా మంచి డబ్బు వచ్చేస్తుంది, జూన్ జూలై నుంచి ఆయన మంచి టాప్లో ఉన్నాడు, కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి టాప్ లెవెల్లో చెప్పేవాళ్ళు ఉంటారు. పాపం హ్యాపీయెస్ట్ రాశి మిథున చెప్పే ఉంటారు. బట్ జూలై మాసంలో దీనికి ఆపోజిట్గా మీరు ఫలితాలు పెట్టుకోండి. ఎందుకంటే మొదటి వారం, మూడో వారం, నాలుగో వారం యావరేజ్, సెకండ్ వీక్ డౌన్ఫాల్ పూర్తిగా. సో టోటల్గా చూసుకున్నప్పుడు 70 - 30+ ఉంది. అంటే అవన్నీ మూడు వారాలని కొద్దిగా నెగిటివ్, అంటే పాజిటివ్ నెగిటివ్ లేదు కాబట్టి కొద్దిగా 30% తీసుకోవచ్చు మనం. బట్ నెగిటివ్ ఉంది, సెకండ్ వీక్ నెగిటివ్, చాలా దారుణమైన నెగిటివ్ ఉంది. ముఖ్యంగా డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఏ రూపంగా? బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం వచ్చుకున్న ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంది. 100 మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏం చేయాలి దీనికి? సింపుల్ లాజిక్. సరే లాస్ట్లో చెప్పుకునే ముందు చెప్పుకుందాం. ఏం చేయాలి వీళ్ళకి అంటే, అమ్మ నాన్నల మాట వినండి. అమ్మ నాన్నల కాళ్ళు కడిగి నీళ్లు నెత్తల చదువుకోండి. ప్రతిరోజు బయటికి వెళ్తున్నప్పుడు పెళ్ళయిందా, భార్యకు హగ్గిచ్చి వెళ్ళండి, పిల్లలకు హగ్గిచ్చి వెళ్ళండి, అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళండి. సెనఫ్. లేదండి మా అమ్మ నాన్న చనిపోయారండి, అమ్మగారు కొత్త ఉన్నది, లేకపోతే చనిపోయారు, వాళ్ళ ఫోటో దండం పెట్టండి. వాళ్ళిద్దరిని మనసులో తలుచుకొని ఒక 10 నిమిషాలు ప్రే చేయండి. ఎవడో చచ్చిపోతే వాళ్ళు లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నామే, వాళ్ళు ఎవడో మౌనం పాటిద్దాం, తర్వాత ఇబ్బంది లేదు. కానీ నీ తల్లిదండ్రుల కోసం 10 నిమిషాలు ధ్యానం చేయి. మా తల్లిదండ్రులకి స్వర్గలోక ప్రాప్తి కలగాలని, మా తల్లిదండ్రులు మోక్ష ప్రాప్తి కానీ ప్రార్థన చేయి, బతుకు తల్లిదండ్రులకి నమస్కారం చేయి. ఇది చేయడం వల్ల నీకు ప్రయోజనం బాగా ఉంటుంది. అద్భుతం ఉంటుందంటమ్మా, 100% ఉంటుంది. కనబడిన దేవుడికి పూజ చేస్తున్నావే, వీళ్ళు ప్రత్యక్ష దైవాలు కదా, మాతాపితృ సమందైవం. అలాంటి వాళ్ళకి పూజ అయితే ఎందుకు కలగదు? 100% కలుగుతుంది. మరి చెడ్డవాళ్ళు కూడా ఉంటారండి. రిజల్ట్ కనిపిస్తేనే చేస్తాం కదా. రిజల్ట్ అదే, రిజల్ట్ కలాంటి ఇప్పుడు జ్వరం వచ్చింది మనకి, సపోజ్ ఎయిడ్స్ ఉంది నీకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఎయిడ్స్ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, తగ్గుతుంది. 100% గ్యారెంటీ ఇచ్చాడా? సరే, ఎయిడ్స్ అంటే భయపడుతున్నావు. క్యాన్సర్ ఉంది, భయపడుతున్నావు, 100% గ్యారెంటీ ఇస్తున్నాడు. ఏమైనా ఇస్తున్నాడు డాక్టర్? ఏమైనా? మరి లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చదువుకున్నాడు కదా, ₹1,00,00,000 పెట్టి మనకి అవి కొనుక్కొచ్చి ఇచ్చాం కదా, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, పుస్తకాలు ఇచ్చాం కదా, ల్యాబ్స్ ఇచ్చాం కదా, దుర్బిణులు ఇచ్చాం కదా, క్రిములు ఎత్తుక్కోవడానికి ఎంత ఉంది, ఎంత విస్తరించింది, ఎక్స్రేల మిషన్లు ఇచ్చాం కదా. మరి ఇవన్నీ మరి గ్యారెంటీ ఎందుకు ఇవ్వట్లేడు? ఆయన ఎందుకు ఇస్తలేడు? మరి అతనేవి నమ్ముతారా? నీ దేవుణ్ణి, నీ తల్లిదండ్రులు నమ్మకపోతే ఎట్లా? కాబట్టి నీ జంజితనం నా దగ్గర చూపించకు, నీ జంజీ టాలెంట్ నా దగ్గర చూపించొద్దు. మీరు నీ మేము జంజీల నుంచి వచ్చిన వాళ్ళం, మేము ఎక్స్పీరియన్స్డ్ జంజీస్. మేము you are Jainist, but you don't know what is Sanatana Dharmam. You don't know Sanatana Acharam. But I know Sanatana Dharmam, Sanatana Acharam. At the same time, I'm using iPhone mobile and use చేస్తున్నా నీతో పాటు సమానంగా. But you never seen what is Bhagavad Gita before 30 years. But నేను చదువుతూ నేను పైకి వచ్చిన వాడిని. కాబట్టి ఐఎమ్ సేమ్ ద కేటగిరీ జంజీస్కి నేను పైకి వచ్చాను నేను. కాబట్టి మీరు అవుతుందా అని గ్యారంటీ కాదు. నువ్వు కడుపు నిండుతుండ ఆకలి అయితేనే అన్నం తింటావు, అన్నం తింటేనే కడుపు నిండుతుంది. ఎలా తెలుస్తుందో, అమ్మ నాన్నల్ని మానసికంగా ప్రత్యక్షంగా పూజిస్తే ఆ సంతృప్తి వేరే రకంగా ఉంటుంది. కాబట్టి జస్ట్ ప్రే ఫర్ దెమ్, జస్ట్ వాళ్ళని పూజించండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. రెండవది ధ్యానం చేయండి. రెండవది ఇంకా ముఖ్యమైనది, పశువులకు కానీ లేదా పక్షులకు కానీ కుక్కలకు కానీ ఏదన్నా బిస్కెట్ వాటికి నచ్చినటువంటి పదార్థాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు మీకు పాజిటివ్గా మారుతాయి. అంటే నెగిటివ్ ఉన్నది పాజిటివ్ అవుతుంది, కానీ యావరేజ్ ఉన్నది పాజిటివ్ అవుతాయి, నెగిటివ్ ఉన్నది యావరేజ్ అవుతుంది ఫలితాలు. అంటే చల్లబడుతుంది. ఇప్పుడు నిప్పు కణిక పట్టుకోవడం కన్నా చల్లన వేడి ఉన్న బొగ్గు పట్టుకోవచ్చుగా. నిప్పు కడిగితే లోపల చేయి కాలిపోతుంది, బొగ్గు అయితే కాస్త ఇట్లా అనుకుంటే కొద్దిగా దాన్ని పట్టుకోవాలి, వేడిగా ఉంటుంది రైలు బొగ్గు, అయినా సరే పట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో మిథున రాశి వారు తప్పకుండా 1, 3, 4 వారాల్లో కొంత మీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయకండి, ఉన్న ఉద్యోగంలోనే గ్రోత్ పెంచుకునే ప్రయత్నం చేయండి. కాస్త కష్టపడండి, పై అధికారుల మెప్పు పొందుకోండి. 2వ వారంలో లంచాలు పుచ్చుకోకండి. వెంటనే 3వ వారంలో పుచ్చుకోవచ్చు అని అడగండి. 2వ వారంలో పుచ్చుకోవాలంటే ప్రమాదం ఉంది కాబట్టి 3వ వారంలో పుచ్చుకోవాలనే ఆలోచన రాదు మనకి. జాతకం బాగున్నప్పుడు ఈ లంచం ఆలోచన రాదు కాబట్టి మీరు పుచ్చుకోరు. 2వ వారంలో పుచ్చుకోవాలనే ఆలోచన ఉంటుంది. పిచ్చి వాళ్ళతో మీకు సంబంధాలు ఉంటాయి, అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నేనే గొప్ప అన్నట్టు అహంకారం కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. అలాగే వ్యాపార పరంగా కూడా ఇతరుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ప్రయత్నం చేస్తూ దీర్ఘకాలం పెట్టుబడి. రైతులు ముఖ్యంగా మోసపోయే అవకాశం ఉంది. దళారులని ఎప్పుడు కూడా మీరు వాళ్ళ వైపు తిరగండి. నకిలీ విత్తనాల బిడద ఎక్కువగా ఉంటుంది.
అంటే మనకి ప్రభుత్వ సర్టిఫైడ్ విత్తనాలు దాంట్లో కొనుక్కోవడం మంచి తప్ప విత్తనాలు కట్టి మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మత్స్యకారుడు కాస్త సముద్రం వైపు వెళ్ళకపోవడం మంచిది. రెండో వారం అసలు వెళ్ళకండి, కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. 1, 3, 4 వారాల్లో సీనియర్స్ మాత్రం వెళ్ళండి. మత్స్యకారులు ఎవరైనా జూనియర్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. జాగ్రత్త. సినిమా రంగంలో కూడా వ్యాపారం అంతగా గొప్పగా లేదు, వ్యాపార నష్టం వచ్చే అవకాశం, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ నాయకులకు అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, డబ్బు పోగొట్టుకోవడం, అంటే నెగిటివ్ చెప్పట్లా, ఇలాంటి జరిగే అవకాశాలు కొన్ని కాబట్టి ఇతరుల మీద ఆధారపడితే, కాబట్టి ఇతరుల మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండవచ్చు. 1, 3, 4 వారాల్లో పర్వాలేదు, గిటాన్ అవుతారు, నో నెగిటివ్. రెండో వారం నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా భగవద్గీత చదువుకోవడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కానీ, వైద్యులకి కానీ, వైద్యుల బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ ఏజెంట్లకి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా పర్వాలేదు యావరేజ్. రెండో వారం మాత్రమే అంతగా ప్రయోజనం కలిగించే అవకాశం లేదు కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తూ, నేను చెప్పినట్టుగా ఏదైనా వీధిలో ఉన్నటువంటి కుక్కలకు కానివ్వండి, పక్షులకు కానివ్వండి, గోవులకు కానివ్వండి, ఏదైనా వావి తినే పదార్థాలు పెట్టి మంచి ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. జన్మజాతకాన్ని తప్పకుండా చూపించుకోవాలి, వీరు చూపించుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది తెలియజేస్తున్నాను నేను. సో గ్రహాల పరంగా, నక్షత్రాల పరంగా మిథున రాశి వారికి అంత కలిసి వచ్చే మాసం కాదు. 3 వారాలు యావరేజ్, 1 వారం పూర్తి నెగిటివ్, 2వ వారమే పూర్తి నెగిటివ్ ఉంది. బీ కేర్ఫుల్. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ముష్కరులతో మీ స్నేహం మీకు ప్రమాదాన్ని, మానవమాన్ని కలిగిస్తుంది. గ్యారెంటీ. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చాలా సంతోషం గారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.